ఎస్ వెల్కమ్ బ్యాక్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. ఎస్ఎస్సి ఎంటీఎస్ 2025కు అప్లై చేసిన మన మిత్రులు చాలా రోజుల నుంచి ఎగ్జామ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో మీకు మంచి క్లారిటీ ఇవ్వబోతున్నాను. సో అదేవిధంగా ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ డేట్ అనౌన్స్మెంట్తో పాటు సో మీకు తర్వాత ఇంకా ఎన్ని రోజులు మిగిలి ఉంది, ఓకేనా, మీ యొక్క ప్రిపరేషన్కి ఇంకా ఎన్ని రోజులు మిగిలి ఉంది. సో వినో వెల్ ప్రిపరేషన్ కీ ఫర్ యువర్ సక్సెస్. ఓకే, ఎస్ పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం. ఎస్ సో మనకు ఆల్రెడీ తెలుసు కదా డిసెంబర్ మంత్ సో ఏ విధంగా ఎస్ఎస్సి ఎంటీఎస్ కి కేటాయించడం జరిగిందనే గురించి చూద్దాం. సో దీనికన్నా ముందు మనకు చాలా ముందు తెలుసు ఎస్ఎస్సి జేఈ అనే ఎగ్జామ్. ఎస్ఎస్సి జేఈ అనేది మనకు 3 డిసెంబర్ నుంచి 6 డిసెంబర్ వరకు అయిపోయింది, ఓకేనా. తర్వాత సిపిఓ ఎస్ఎస్సి సిపిఓ ఎగ్జామ్ అనేది మనకు 9th డిసెంబర్ నుంచి సో 12th డిసెంబర్ వరకు అయిపోయినాయి. ఇది ఎస్ఎస్సి సిపిఓ. తర్వాత ఇంకొక ఎగ్జామ్ ఉన్నది, అది కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్ పేపర్ 2 ఎగ్జామ్ అనేది. ఇది డిసెంబర్ 14న జరగడం జరిగింది. ఇది ఎప్పుడు జరిగిందండి? ఇది డిసెంబర్ 14న జరగడం జరిగింది, ఓకేనా. సో నౌ ఈ రోజు నుంచి దట్ ఈస్ డిసెంబర్ 16th నుంచి మనకు ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ మెయిల్ సంబంధించి ఈ రోజు మనకు 16th నుంచి స్టార్ట్ అవుతుంది, ఓకేనా. ఈ ఎగ్జామ్ ఎప్పటి వరకు ఉంటుంది అంటే 16th and 17th డిసెంబర్. ఓకే, క్లియర్ అయిపోయింది, ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ సో కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ 2025 అది మనకు నెక్స్ట్ డే 18th డిసెంబర్ నుంచి 6th జనవరి వరకు. ఇది ఎప్పుడు ఉందండి? సో డిసెంబర్ 18th టు జనవరి 6th. ఓకే, సో జనవరి 6th వరకు ఈ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్ ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ 18th డిసెంబర్ నుంచి 6th జనవరి వరకు అయిపోతుంది. నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్ మినిస్టీరియల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ అది నెక్స్ట్ వెంటనే Jan 7th నుంచి. అది ఎప్పుడంటే జనవరి 7th నుంచి 12th జనవరి వరకు వస్తుంది. మీరు క్లారిటీగా చూడొచ్చు, జనవరి 7th నుంచి జనవరి 12th వరకు 2026. తర్వాత ఇంకా నెక్స్ట్ వెంటనే మళ్ళీ ఇంకా ఒక 2 days గ్యాప్ తీసుకొని 15th కి హెడ్ కానిస్టేబుల్, ఓకేనా. హెడ్ కానిస్టేబుల్ అసిస్టెంట్ వైర్లెస్ ఆపరేటర్ AWO టెలిప్రింటర్ ఆపరేటర్. సో ఈ ఎగ్జామ్ అనేది మనకు 15th నుంచి 22nd జనవరి వరకు ఉంది. అంటే మీరు అర్థం చేసుకోండి, ఫ్రమ్ డిసెంబర్ 16th, ఓకే, ఫ్రమ్ డిసెంబర్ 16th నుంచి మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే అప్ టు జనవరి 22, అప్ టు జనవరి 22nd. ఓకే, సో అప్ టు జనవరి ఫ్రమ్ డిసెంబర్ 16th నుంచి సో జనవరి 22nd వరకు మనకు ఎస్ఎస్సి కమిషన్ ద్వారా మనకు ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్ అనేది 16th డిసెంబర్ ఈ రోజు నుంచి ప్రారంభమైనాయి. సో ఈ రోజు నుంచి జనవరి 22 వరకు అయిపోతుంది. ఓకే, రైట్. సో దీనితో పాటుగా ఇప్పుడు మళ్ళీ ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ కి సంబంధించి చాలా రోజుల నుంచి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండబోతుంది, మనకి ఎంత టైం ఉంది, సో ఎలా చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు, ఓకేనా. సో దీనికి సంబంధించి ఒక క్లారిటీ అప్డేట్ కూడా ఉంది. సో మనకు తెలుసు కదా, సో రీసెంట్ గా ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ టైర్ 1 ఎగ్జామ్ అనేది జరగడం జరిగింది, ఓకేనా. సో సక్సెస్ఫుల్ గా టైర్ 1 ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయిపోయింది. చాలా మంది ఎస్ఎస్సి సిజిఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ సో టైర్ 1, ఓకేనా. సో టైర్ 1 ఎగ్జామినేషన్ కోసం చాలా మంది వేచి చూస్తున్నారు, ఓకేనా. సో వాళ్ళకి సంబంధించిన ఒక చిన్న అప్డేట్ అనేది మనకు ఎస్ఎస్సి చైర్మన్ ఎస్ గోపాలకృష్ణన్ గారు ద్వారా మనకు ఒక అప్డేట్ రావడం జరిగింది. దానికన్నా చాలా ముఖ్యమైనది మీకు చెప్పదలుచుకుంటున్నాను. ఎస్ఎస్సి ఎంటీఎస్ కి సంబంధించి మీరు చాలా వెయిట్ చేస్తారు, చాలా ఓపికతో ఉంటారు, స్టిల్ ప్రిపరేషన్ కంటిన్యూస్ గా మీరు కొనసాగిస్తున్నారు. సో ఖచ్చితంగా వినండి, ఈసారి ఎస్ఎస్సిలో చాలా రిఫార్మ్స్ వచ్చినాయి, ఓకేనా. సో అక్కడక్కడ కొన్ని మాల్ ప్రాక్టీస్ చాలా మిస్టేక్స్ అయినప్పటికీ వాటిని వెంటనే చాలా త్వరగా వెంటనే వాటిని రిజాల్వ్ చేస్తూ రీ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అండ్ చాలా మటుకి ఈసారి ఎస్ఎస్సి ఎగ్జామ్ లో స్టూడెంట్ ఫ్రెండ్లీ, ఆస్పిరెంట్ ఫ్రెండ్లీ సంస్కరణలు కూడా ఇంప్లిమెంట్ చేసినారు. అదేవిధంగా ఆన్సర్ ఛాలెంజ్ కి సంబంధించిన ఎగ్జామ్ ఫీజు కూడా వాళ్ళు తగ్గించినారు, ఓకే. సో అదేవిధంగా మీ యొక్క క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్ ఈ సంవత్సరము గత సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్, ఓకేనా, కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ నుంచి మనకు అభ్యర్థుల యొక్క ఎగ్జామ్ రెస్పాన్స్ షీట్ రైల్వే ఎగ్జామ్స్ మాదిరిగా మీకు వెబ్సైట్ లో పొందుపరిచినారు, ఓకేనా. మీరు ఎగ్జామ్ ఛాలెంజ్ కూడా మీకు ఫీజు అనేది 100 నుంచి 50 రూపాయలు తగ్గించడం జరిగింది. సో ఎందుకు ఇలా జరుగుతుందంటే సో మన ఎస్ఎస్సి చైర్మన్ ఎస్ గోపాలకృష్ణన్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఈజ్ టెక్
స్టూడెంట్, యాక్చువల్లీ ఈస్ కంప్లీటెడ్ ఐఐటి ఫ్రమ్ మద్రాస్, తమిళనాడు. సో ఇతనికి ఉన్న అపార అనుభవం, సో నాలెడ్జ్ ని మన ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇంప్లిమెంట్ చేసి ఒక ట్రాన్స్పరెన్సీ విధానంలో ఎగ్జామ్ కండక్ట్ చేద్దామని చాలా సంస్కరణలు తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా, రైట్. సో మీకు ఎస్ఎస్సి ఎంటీఎస్ వాళ్ళు కూడా సో మంచి మీకు ఆస్పిరెంట్ ఫ్రెండ్లీగా ఎగ్జామినేషన్ జరుగుతుంది. సో ఇతను తెచ్చిన ముఖ్యమైన సంస్కరణలో భాగంగా ఏంటంటే సో క్యాండిడేట్ స్లాట్ సెలెక్షన్ విధానం, మీకు నచ్చిన సిటీ, నచ్చిన రోజు, నచ్చిన షిఫ్ట్ లో ఎగ్జామ్ రాసుకునే వెసులుబాటు అనేది చాలా అందించడం జరిగింది. ఒక వెరీ గుడ్ డెసిషన్ అని చెప్పొచ్చు చైర్మన్ ద్వారా, ఎస్ గోపాలకృష్ణ గారు. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది దాని గురించి మీకు క్లారిటీ ఇస్తాను. ఇక్కడ చూడండి, సో CGL Tier 1 results అనేది the SSC chairman has confirmed CGL Tier 1 results will be announced before December, okay, or before December, okay. Next or by the December కూడా ఉంది. Next, and Tier 2 exams will be begin January to February, ఓకేనా. ఇక్కడ January to February Tier 2 ఎగ్జామ్ అనేది ఇక్కడ CGL అనేది నెక్స్ట్ జరగబోతుంది. ఓకేనా, ఇప్పుడు జనవరి ఇందాక మనం చూసినట్టు సో ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది మనకు డిసెంబర్ 16th నుంచి, ఓకేనా, డిసెంబర్ 16th నుంచి మనకు జనవరి 22nd, ఓకే, జనవరి 22nd 2026 వరకు ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్, ఓకేనా. సో ఢిల్లీ పీసీ అంటాము. సో ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ అవబోతుంది. ఓకేనా, తర్వాత మరి ఈ 22nd తర్వాత ఎస్ఎస్సి ఎంటీఎస్ ఏమైనా ప్రారంభమవుతుందంటే కాదు. అక్కడ ఒక చిన్న అప్డేట్ ఉంటుంది చూడండి. CGL Tier 1 results will be released in December. బై డిసెంబర్, ఈ డిసెంబర్ రావాల్సి ఉంది. బిఫోర్ డిసెంబర్ అయితే కుదరలేదు. డిసెంబర్ లో CGL Tier 1 రిజల్ట్స్ వస్తాయి. సో CGL Tier 1 రిజల్ట్స్ యాక్చువల్లీ CGL ఎప్పుడో జరగాల్సింది, కొన్ని టెక్నికల్ కొన్ని ఇష్యూస్ వల్ల అది కొంచెం అప్డేట్ అయింది. సో ఖచ్చితంగా నెక్స్ట్ Tier 2 ఎగ్జామ్ అనేది చూడండి, ఇక్కడ చూడండి. The CGL Tier 2 exam will begin in January or February. అంటే చూడండి, ఈ 22nd నుంచి ఈ Jan 22nd, ఓకే. సో 22nd Jan నుంచి ఫిబ్రవరి ఈ మధ్యలో మనకు CGL Tier 2, ఓకే. సో CGL Tier 2 ఎగ్జామ్ అనేది జరుగుతుంది, ఓకేనా. సో CGL Tier 2 ఎగ్జామినేషన్ జరగబోతుంది. సో దీని ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ అనేది మనకు ఫిబ్లో స్టార్ట్ అవుతుందండి, ఓకేనా. సో ఫిబ్లో స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా, ఓకేనా. సో ఫిబ్లో స్టార్ట్ అవుతుంది. మీన్ వైల్ ఇన్ బిట్వీన్ డిసెంబర్ నుంచి జనవరి మధ్యలో ఎస్ఎస్సి ఎంటీఎస్ కి సంబంధించిన ఒక ఎగ్జామ్ షెడ్యూల్, ఓకేనా. సో ఒక ఎగ్జామ్ షెడ్యూల్ అప్డేట్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఎగ్జామ్ షెడ్యూల్ సంబంధించిన నోటీస్ వచ్చే అఫీషియల్ నోటీస్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే సో అన్ని ఎగ్జామ్స్ కి వీళ్ళు అప్డేట్ ఇస్తూ ఉంటారు, ఒక ఎస్ఎస్సి ఎంటీఎస్ గురించి మాత్రమే కొంచెం డిలే అవుతుంది. అండ్ రీసెంట్ గా ఎస్ఎస్సి ఎంటీఎస్ స్టేట్ వైజ్, కేటగిరీ వైజ్ అండ్ డిపార్ట్మెంట్ వైజ్ వేకెన్సీస్ కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు. అది లేటెస్ట్ అప్డేట్. దేనికి సంబంధించి? ఎస్ఎస్సి ఎంటీఎస్ సంబంధించి, అంతే. సో నెక్స్ట్ ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ షెడ్యూల్, అదే విధంగా స్లాట్ సెలెక్షన్ విధానము ఉంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే సిహెచ్ఎస్ కూడా ఇచ్చినారు కాబట్టి ఖచ్చితంగా ఎంటీఎస్ కూడా ఉంటుంది. చూద్దాం, ఎంటీఎస్ ఖచ్చితంగా ఉంటుంది, మాక్సిమం ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఆ స్లాట్ సెలెక్షన్ విధానం సంబంధించిన అప్డేట్ కూడా రాబోతుంది. అండ్ ఇంకొకటి చూసుకున్నట్లయితే సో ఎస్ఎస్సి ఒకవేళ స్లాట్ సెలెక్షన్ విధానంలో ఏమైనా మీకు ఏమైనా కొంతమంది అప్లై బుక్ చేసుకోకపోయినా సో మళ్ళీ రీస్లాట్ సెలెక్షన్ విధానం కూడా అప్డేట్ ఇస్తున్నారు. దాన్ని మనం ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ చూసినాము, ఎస్ఎస్సి సిపిఓలో చూసినాము, ఎస్ఎస్సి జైల్లో కూడా చూసినాము, ఓకేనా, రైట్. సో మీకు ఒకటే చెప్పదలుచుకున్నాను, ఎస్ఎస్సి ఎంటీఎస్ సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది ఆస్పిరెంట్ ఫ్రెండ్లీగా ఖచ్చితంగా ఉండబోతుంది, ఓకేనా, రైట్. సో మన యాప్లో ఎస్ఎస్సి ఎంటీఎస్ టార్గెట్ జిఎస్ సెషన్ 2 సంబంధించి సో ఈ జనరల్ అవేర్నెస్ అనేది చాలా కీలకం, ఓకేనా. సో ఎక్కువ కట్ ఆఫ్ కూడా మీకు సెషన్ 2లో ఉండబోతుంది. సో ఎందుకంటే మంచి స్కోర్ చేయడానికి ఆస్కారం ఉన్న బెస్ట్ టాపిక్ ఏంటంటే ఇది జనరల్ అవేర్నెస్. ఇందులో మీకు 10 టాపిక్స్, సో 1000 బిట్స్ విత్ క్లాస్ నోట్స్ మేకింగ్, అండ్ ఇదే మీకు టెస్ట్ సిరీస్ రూపంలో కూడా మీకు అవైలబిలిటీలో ఉంది అక్కడనే, ఓకేనా. టెస్ట్ సిరీస్ రూపంలో కూడా ఈ 100 క్వశ్చన్స్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేసి టెస్ట్ సిరీస్ లో అందించినాము 50-50 పార్ట్ 1 పార్ట్ 2 గా. సో ఈ ఫెసిలిటీ కూడా ఉంది, చూసుకొని ప్రయత్నం చేయండి. తెలుగు మరి ఇంగ్లీష్ లో ఉంటుంది పూర్తి కంటెంట్. సో యాప్ లింక్ ఛానల్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, మీకు నెంబర్ డిస్ప్లే అవుతుంది, కాల్ చేసినా నో ఇష్యూస్. సో ఎంటీఎస్ సెషన్ 2 సో ఇంగ్లీష్ అనేది 99 ఇస్తున్నాం 6 months వ్యాలిడిటీతోని. సో మంచి సార్ మనకు చాలా అద్భుతంగా చెప్తున్నారు, తీసుకొని ప్రయత్నం చేయండి. సో ఇంగ్లీష్ లో కూడా క్వశ్చన్స్ మంచిగానే వస్తాయి,
సింపుల్గానే ఉంటుంది, మరింత టఫ్ ఏం కాదు. బట్ మీకు మాత్రం ఎందుకంటే ఇక్కడ మనకు నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి తెలుస్తూనే పెట్టగలగాలి కాబట్టి సో నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మంచి కోర్సు, ఓకేనా. సో సెషన్ 1 కూడా మనకు అర్హత సాధించాలి ఖచ్చితంగా. ఇందులో ఇది దాటితేనే మన సెషన్ 2కి మనకు అర్హత. సెషన్ 2లో మనకు జాబ్ డిసైడెన్స్ ఫైనల్ సెలెక్షన్ అక్కడ డిపెండ్ అవుతుంది. ఖచ్చితంగా ఇందులో 40 క్వశ్చన్లకి 12 క్వశ్చన్ ఖచ్చితంగా చేయాలి. ఇక్కడే మనం ఒకవేళ తప్పారనుకోండి చాలా ఇబ్బంది అవుతుంది. సో దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఇది మీకు ఫర్దర్ అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా మనం కంటెంట్ ఇచ్చినాము, ఎక్స్ట్రా ఆర్డినరీ కంటెంట్ ఇచ్చినాం, తీసుకొని ప్రయత్నం చేయండి. అండ్ ఎస్ఎస్సి ఎంటీఎస్ సెషన్ 2 సూపర్ రివిజన్ బ్యాచ్ అనేది కమింగ్ సూన్ లో ఉంది. సో మనం కమింగ్ సూన్ అని చెప్తున్నాను. సో సూపర్ రివిజన్ బ్యాచ్ కూడా మనం అందుబాటులో పెడుతున్నాము. సో మంచి ఫ్యాకల్టీస్ ని కొంచెం డ్రైవ్ చేస్తున్నాము. సో డెఫినెట్లీ మీకు మంచి అద్భుతమైన కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సో 8,021 వేకెన్సీస్ ని మీరు అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. సో ఉద్యోగం పొందేలా. సో మోస్ట్లీ ఖచ్చితంగా మీరు మంచి మన తెలుగు రాష్ట్రంలో మంచి ఎంటీఎస్ లో సెలెక్షన్ అయ్యే విధంగా మీరు సెలెక్షన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. అంతే, రైట్.